నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం పాటు సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు ఉన్నారు మాట్లాడదాం మేడం నమస్తే మేడం నమస్తే ఎలా ఉన్నారు మేడం బాగున్నాను రైట్ మేడం రకరకాల అంశాలు అటు ఫేస్బుక్ ఓపెన్ చేయాలన్నా యూట్యూబ్ ఓపెన్ చేయాలన్నా ఒక న్యూస్ ఛానల్ పెట్టాలి అన్నా ఎటు చూసినా మరణ వార్తలు అనేవి చుట్టుముడుతూ ఉన్నాయి అటు యాక్సిడెంట్స్ అనుకోవచ్చు సూసైడ్స్ అనుకోవచ్చు రకరకాల యాంగిల్లో అసలు ఒక భయానకమైనటువంటి పరిస్థితుల్లోనే ఉన్నాము ఇవాళ రేపు అని అనిపిస్తుంది అటు ఫైర్ యాక్సిడెంట్ కూడా నిన్ననే జరిగింది చాలా చాలా విషాదకరమైనటువంటి అంశం ఇక యాక్సిడెంట్స్ వేరు సూసైడ్స్ వేరు సూసైడ్ అనే అంశం గురించి మనం మాట్లాడుకుంటే సూసైడ్ ఈ స్వేచ్ఛ ఏదైతే సూసైడ్ చేసుకున్నారో రకరకాల దాని చుట్టూ కథనాలు అల్లేసి మీడియాలో చాలా వార్తలు వచ్చేసాయి అయితే మనం వాళ్ళ పర్సనల్ విషయాల్ని అనాలిసిస్ చేయడం అనేది ఇక్కడ నా ఉద్దేశం కాదు ఈ సూసైడ్స్ వెనకాల ఎటువంటి పరిస్థితులు డెఫినెట్గా ప్రలోభ పెడతాయి ఇటువంటి డెసిషన్ తీసుకోవడానికి అంటే మానసిక పరమైనటువంటి అంశాలు ఏమై ఉంటాయి సామాజిక పరమైనటువంటి అంశాలు ఏమై ఉంటాయి అనేది ఒక్కసారి మీ అనాలిసిస్ తెలుసుకోవాలని అనుకుంటున్నాను మేడం ఇప్పుడు మనకి రీసెంట్గా స్వేచ్ఛ ఇష్యూ జరిగింది ఇప్పుడు మీకు పరిచయం నాకు తెలుసు వాళ్ళ కుటుంబం తెలుసు ఇప్పుడు మనమే ఒక రకంగా 1-2 రోజులు మనుషులం కాలేకపోయాం చాలా దిగ్భ్రాంతి అసలు ఇలా ఎందుకు చచ్చిపోవాలి ఒక అమ్మాయి ఎందుకు అబ్బాయి అయినా సరే ప్రేమ వ్యవహారాల్లోనూ ఆర్థిక వ్యవహారాల్లోనూ ఏ వ్యవహారాల్లోనైనా ఒక మనిషి బలవన్మరణం ఎందుకు పాల్పడాలి బలవన్మరణానికి ఆ మరణం తరువాత మరణానంతరం అతని చుట్టూ ఉన్నవాళ్ళు ఎంత గిల్ట్కి గురవుతారు అరే మనకు కొంచెం ముందు తెలుసుంటే మనం ఏమన్నా చేసేవాళ్ళమా ఏమన్నా మాట్లాడి ఉండేవాళ్ళమా మన వంతు మనం ఏమీ చేసే అవకాశం లేకోకుండా అరే నాకే ఒక కష్టం వస్తే నేను స్వేచ్ఛను సలహా అడిగేదాన్ని ఓదార్పు అడిగేదాన్ని అలాంటిది నన్ను ఎందుకు ఎంచుకోలేదు అని ఇవాళ తన చుట్టూ ఉన్న మనుషులందరూ ఒక గిల్ట్కి గురయ్యే పరిస్థితి ఉండింది ఆ పరిస్థితి ఉంది నేను ఇదే పరిస్థితిని ఒకప్పుడు సెంట్రల్ యూనివర్సిటీలో రోహిత్ వేముల అనే ఒక స్టూడెంట్ ఆత్మహత్య చేసుకున్నప్పుడు కూడా ఎన్నో ఈ రోజుకే వెంటాడుతుంది రోహిత్ వేముల మరణం మీకు పరిచయం నాకు పరిచయం అంటే మేము ఉద్యమాల్లో ఉన్నవాళ్ళం కదా మాకు ఆ ఉద్యమాలతో సంబంధం ఉండి ప్రాణాలు పోయిన వాళ్ళు ఇప్పుడు కొంతమంది అండర్ గ్రౌండ్లో ఎన్కౌంటర్లు జరుగుతున్నాయి బయట పోలీస్ స్టేషన్స్కి తీసుకెళ్ళిపోయి అదృశ్యం చేస్తున్నారు కొంతమందిని ఇలా చట్టంతో చేసేవాళ్ళు కొంతమంది వ్యక్తులుగా చేసేవాళ్ళు కొంతమంది ఇట్లా ఎవరు కాస్త ఇది మా గాలి అనుకున్న వాళ్ళకి మేము మనుషులం కాలేము అది మమ్మల్ని కొంచెం వెంటాడుతుంది ఇది ఒక మనిషికి ఉండే బంధమా ఉద్యమ సంబంధమా అనేది మాకు మాత్రమే తెలుస్తుంది ఆ బాధ ఇప్పుడు మీతో కలిసి జాబ్ చేసింది కాబట్టి మీకు ఒక రకమైన అనుబంధం మాకు ఒక రకమైన అనుబంధం ఈ అనుబంధాల మధ్యలో మనం ఏం ఫీల్ అవుతాము అరే మనం ఏమీ చేయలేకపోయామే ఒక యంగ్ గర్ల్ చనిపోవడం ఎంతవరకు అసలు ఎందుకు చనిపోవాలి మొన్న ఆ డెడ్ బాడీని చూస్తే ఆ క్షణం వరకు నాకు ఏడుపు రాల ఏంటిది అని శ్రీదేవి గారిని చూడగానే ఏడుపు వచ్చింది కానీ నేను తమాయించుకున్నాను కానీ శ్రీదేవి గారు నేను పక్కన ఉన్న 1-2 నిమిషాలలో బాడీ వచ్చింది శ్మశానంలోకి వస్తే ఆ బాడీని చూడగానే అసలు ఈ పిల్ల ఆ పిల్లేనా చాలా అసలు మారిపోయి చాలా మొత్తం వైలెట్ కలర్లోకి వెళ్ళిపోయింది వైలెట్ కలర్ నుంచి పింకిష్లోకి వచ్చేసింది ఉబ్బిపోయింది ఎంత తాజాగా ఉండేది ఎంత నవనవలాడుతూ ఉండేది అంటే ఏదైనా ఒక ప్రాణం ఉన్నంతసేపే ఈ దేహానికి విలువ ప్రాణం పోయిన తర్వాత ఏంటి ఏమీ లేదు ఇంత ఇష్టమైన వ్యక్తిని అక్కడ కాలుస్తారా అక్కడ పూడుస్తారా లేదా మెడికల్ కాలేజీకి ఇస్తారా ఏం చేస్తారనేది ఇంకా తర్వాత ప్రాణం అంటూ పోయాక ఇంకా ఏం ఉండదు కదా వాల్యూ ఉండదు కదా
మరి నాకు ఈ 2 ఘటనలు నన్ను బాగా కలిచివేసినాయి. రోహిత్ వేముల అదొకటి, తినదొకటి. సరే, రోహిత్ వేముల అక్కడున్న పాలిటిక్స్కి, అక్కడున్న కులతత్వానికి బలైపోయాడు అతను. ఇక్కడ ఈ అమ్మాయి ఈ సామాజిక సంబంధాల్లో, ఈ సోషల్ రిలేషన్స్లో ఇమ్మడలేకపోవటం కాదు, ఒక పక్క పోరాటం చేసింది. తను స్ట్రాంగ్ గర్ల్, పోరాటంలో ఉండి కూడా చాలా ఎదురు దెబ్బలు తిన్నది. తను ప్రెజెంట్ చేసే విధానం చూస్తే కూడా ఒక్కొక్క అంశాన్ని ఎంత క్లారిటీతో ప్రజెంట్ చేస్తుంది. పర్సనల్ లైఫ్ కి అంటే ఇప్పుడు ఒక చోట దుఃఖం వచ్చినా ఇంకొక చోట అది ఓదార్పు దొరికింది అనుకోండి, అది వేరే విషయం. తనకి చాలాసార్లు దుఃఖాలకు వెళ్ళినా కానీ తనకి ప్రొఫెషన్ ఒక ఓదార్పునిచ్చింది, ఒక కూతురుతో ఒక ఓదార్పునిచ్చింది, తన చుట్టూ ఉన్న జర్నలిస్టు సమాజం ఒక ఓదార్పునిచ్చింది. ఇంకా వీళ్ళెవ్వరూ ఓదార్పు ఇవ్వలేని, అంత భరించలేని దుఃఖంలోకి తను వెళ్ళిపోయింది. ఇంకా ఆ దుఃఖంలో నుంచి తాను నిభాయించుకోలేకపోయింది, తన కూతురు నిభాయించలేకపోయింది. ఆ క్షణానికి తన వేదనే తనకి ప్రైమరీ అయిపోయింది. మామూలుగా అయితే ఏమనిపిస్తుంది, పోనీ పక్క వాళ్ళ కోసం ఆలోచించని వాళ్ళు అనుకుందాం, వదిలేద్దాం వాళ్ళని. కేవలం కుటుంబం గురించి మాత్రమే ఆలోచించేవాళ్ళు ఎన్నిటి గురించి ఆలోచిస్తారండి? తల్లిదండ్రులు బతుకుంటే తల్లిదండ్రుల గురించి ఆలోచిస్తారు. నేనుంటూ చచ్చిపోతే మా అమ్మ ఎంత ఏడుస్తుంది, నన్ను మా అమ్మ ఎలా పెంచింది, ఇంత పెంచిన మా అమ్మకి నేను ఇంత దుఃఖాన్ని మిగిల్చాలా అని ఆత్మహత్యను వాయిదా వేసుకునే వాళ్ళు ఉంటారు. అలాగే పిల్లలు చాలా పెద్ద బంధనాలు. ఈ పిల్లలు, అమ్మో నా కూతురు ఏమైపోతుంది, నేను ఉంటేనే చూసుకోగలుగుతున్నా, నేను లేదా నా కూతురు ఏమైపోతుంది, ఆ బంధనము ఇంటూ మార్క్ పెట్టేసింది. ప్రపంచం ఏమనుకుంటుంది దానికి ఇంటూ మార్క్ పెట్టేసింది. తనకి ఎటువైపు చూసినా తనకి తాను ఓడిపోయాను, తను అనుకున్నది జరగలేదు అనే ఒక బాధ తనని చుట్టుముట్టి, అసలు తన జీవితానికి విలువ లేదు అనే ఒక ఫీలింగ్లోకి వెళ్ళిపోయింది. ఉంటే ఎంత పోతే ఎంత, ఇవాళ చేస్తే రేపటికి 2, ఇట్లాంటి ఒక సేమ్ ఇవే కాకపోవచ్చు, ఇలాంటి భావనల్లోకి అమ్మాయి వెళ్ళిపోయింది. ఆ వెళ్ళింది మళ్ళీ వెనక్కి రాలా. ఇప్పుడు చాలా సార్లండి ఈ ప్రపంచంలో ఏ వ్యక్తి అయినా గోల్డెన్ స్పూన్ పెట్టుకుని పుట్టినా, ప్లాటినం స్పూన్ పెట్టుకుని పుట్టినా, దేశాధ్యక్షులైనా ఇట్లాంటి ఒక ఫేజ్ వస్తుంది, ఒక్కసారైనా వస్తుంది. ఈ జీవితం వద్దు అని అనిపిస్తుంది. ఎందుకంటే క్లిష్ట పరిస్థితులు లేకుండా ఏ మనిషి ఉండరండి. కానీ వెనక్కి వస్తారు. కానీ ఒక పాయింట్కి వచ్చిన తర్వాత నాకు దీన్ని ఒక సైన్స్తో రిలేట్ చేస్తే, మనకి సైన్స్ పాఠంలో ద్రావణం తయారు చేసేటప్పుడు గ్లాసు నీళ్ళల్లో 1 స్పూన్ ఉప్పేయండి, కలిసిపోద్ది. 2 స్పూన్లు ఉప్పేయండి, కలిసిపోతుంది. 4 స్పూన్లు ఉప్పేయండి, కలిసిపోతుంది. 5వ స్పూన్ ఉప్పేస్తే కలవదు. దానిని ఏం చెప్పేవాళ్ళు మనకి? అతి సంతృప్త ద్రావణం అని చెప్పేవాళ్ళు. మధ్యలో ఫేజ్కి సంతృప్త ద్రావణం అంటే మొత్తం కలిసింది. ఆ తర్వాత చివరికి వచ్చేసరికి కలవని పరిస్థితి వచ్చినప్పుడు అది అతి సంతృప్త ద్రావణం అయి కూర్చుంటుంది, ఇంకా కలవదు అది. అంటే ఆ కలుపుకోగలిగే శక్తి ఆ నీళ్ళకి అయిపోతుంది, అయిపోయింది. అలాగే బతుకు కూడా అంతే. ఈ కష్టాలు వచ్చినాయి, అబ్జర్వ్ చేసుకున్నాం, తట్టుకుంటాం. ఇంకా వచ్చినాయి, తట్టుకుంటాం.